సర్వ జగత్తుని మింగే కాలస్వరూపాన్ని నేను అని. కాలం గురించి మనం ఆలోచించినా అదే. మొత్తం కాలం గురించి ఆలోచిస్తే మన అహంకారాలు అణగూరుకుంటాయండి. సాక్షిభూతంగా చూడగలం. అందుకు పరిణామప్రదాయిని కళా కాష్టాది రూపేణ పరిణామప్రదాయిని విశ్వస్యోపరతే శక్తి నారాయణి నమోస్తుతే. చదువుకుంటున్నాం అది సప్తశతిలో అక్కడ ఉంది. కళా కాష్టాది రూపేణ పరిణామప్రదాయిని, పరిణామం కలిగించే శక్తి పేరు కాలము. ఆ కాలతత్వం ఎలాంటిది అంటే, కాలం మనం సూర్యోదయ చంద్రోదయాలు బట్టి నిర్ణయించుకుని సౌరమానము, చాంద్రమానము లేదా బార్హస్పత్యమానము, ఈ మానము ఆ మానము లెక్క కడతాం. ఈ లెక్కలన్నీ ఎలా కడుతున్న రిలేటివ్, ఇవన్నీ రిలేటివ్. నువ్వున్న చోటు బట్టి నీకు కనబడుతున్న సూర్యోదయ చంద్రోదయాలు బట్టి నువ్వు చూపిస్తున్నావు. లోక వ్యవహారం కోసం ఇది సత్యమే. అందుకే ఇవి గట్టిగా ఆలోచిస్తే జగన్మిథ్యావాదం కూడా అర్థమవుతుందండి. మనం ఇది సత్యము నిర్దేశిస్తున్నది నీకు కనబడుతున్న కోణంలో నిర్దేశిస్తున్నావు, కానీ అదే సత్యము నువ్వు చెప్పలేవు. ఇది ఆలోచిస్తే తలనొప్పి కూడా వస్తుంది. అందుకే నేను ఆలోచించట్లేదండి అంటాడు కొందరు. తలనొప్పి వచ్చినా ఆలోచించాలండి. తల చించుకునేలా ఆలోచిస్తే కానీ భగవతత్వం అర్థం కాదు. అదే ఆలోచించాలి. ఆలోచించినట్లయితే ఇవన్నీ రిలేటివ్ కాదు. ఒక రోజున మనం నిర్ణయించామంటే పగలు రాత్రి బట్టి, పగలు రాత్రి అంటే సూర్యోదయ చంద్రోదయాలు, దాన్ని బట్టి ఈ ఫలానా అప్పుడు ఉదయం అయింది కనుక అక్కడి నుంచి నువ్వు గంటలు కట్టుకుంటూ నిమిషాలు లెక్క పెట్టుకుంటూ వెళుతూ ఉంటావు. అయితే సూర్యోదయ చంద్రోదయాలు అతీతమైన అంతరిక్షంలో కాలం ఏంటి అది చెప్పగలమా? సమస్త విశ్వాన్ని నియమించే ఆ కాలం ఏమిటి? నీకు అంతుపట్టలేదు కదా. నువ్వు చూస్తున్న ఈ కాలం నీ అంతుపట్టిన కాలంలో ఒక భాగమే. ఆ అంతు తెలియని కాలమే మహాకాల. అది ఆ స్వరూపమే ఈశ్వర రూపంగా దర్శించాలి. కాలాన్ని కూడా ఈశ్వర స్వరూపంగా ఉపాసిస్తే అదే మహాకాలము. ఆ ఈశ్వరుని యొక్క శక్తియే మహాకాళి. ఇది అందుకు కాలోపాసన కానీ చెయ్యగలిగితేట కాలాతీత స్థితికి వెళతాట. కాలాతీత విఖ్యాత సామజ వర్గమన అన్నారు త్యాగరాజ స్వామి వారు. పాట తెలుసండి, పాట మనకి తెలుసు, హృదయం త్యాగరాజుకు తెలుసు. ఏం చేస్తాం? ఎందుకంటే మోక్షం అనగా కాలాతీత స్థితికి చేరడమే అన్నాడు ఇక్కడ. అందుకు కాలబద్ధులైన వాళ్ళందరూ జీవులు, కాలాతీతుడై పరమాత్మ. ఇది ఒక్కడు తెలుసుకుంటే చాలు. అందుకే సృష్టిలో అందరూ కాలబద్ధులే. అందుకే కాలము, ప్రకృతి, జీవులను మూడు ఉంటారటండి. మూడే సింపుల్ తెలుసుకుంటే, కాలము, ప్రకృతి, జీవులు. ఎందుకంటే ఎవరు ఎంత కబుర్లాడినా గట్టిగా అడిగితే ఎంతకాలం ప్రతివాడు లొంగాల్సిందే. ఇవాళ వచ్చి ఇక్కడ పెద్ద గొడవ చేశాడు, మనం భయపడిపోతాం. కానీ ఎంతైనా కొంతకాలమేగా వీడు, ఎంత గొడవ చేసినా. ఆఖరికి మీకంటే మేము ఎక్కువ ఉంటామంటే అని చెప్పి బ్రహ్మగారికి కూడా కాలపరిమితి ఉంది. అందుకే ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అని బ్రహ్మదేవుడు మొదలుకొని గరికపోత వరకు ప్రతిదీ కాలబద్ధమే. కాలము అనగానే ప్రకృతి కూడా ఉన్నది. ప్రకృతి అంటే పంచభూతాత్మకమైనటువంటిది కనుక పంచభూతాత్మకమైన ప్రకృతి, కాలము, దీనికి ఎవరు నిబద్ధులో వాళ్ళందరూ జీవులు. ఇప్పుడు మనం జీవులము అవునా కాదా ఆలోచించుకుంటే, మన కాలబద్ధులం అవునా కాదా ఆలోచించుకోవాలి. టైం బౌండెడ్ అంతే కదా. ఇప్పుడు నేనైనా సరే 8 అయిన తర్వాత నేను మీరు వాచి చూసుకోవాలి. నేను మర్చిపోతే మీరు చూపిస్తారు. కనుక ఎవరైనా కాలబద్ధులమే, తప్పదు. కనుక కాలబద్ధులు కాని వాళ్ళు ఎవరయ్యా? అందుకు కాలము, ప్రకృతి, జీవులు ఇవన్నీ కూడా బద్ధం. బద్ధం అనగానే అప్పుడే పాశం వచ్చింది. కనుక కాలము, ప్రకృతి, జీవులు ఇది పాశము, పాశబద్ధులు. అందుకే పాశబద్ధులను పశువులు అంటారు. ఈ పాశము, పశువులు ఎవరి చేతిలో ఉన్నాయో ఆయన మహాకాలుడు, పశుపతి అని చెప్తారు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది.